కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగాన్ని అవమానించేలా ఎస్సీలను విడగొట్టేలా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరం. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శన్ ఆగ్రహం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. బంగ్లాదేశ్లోని హిందువులకు ప్రపంచ దేశాలు రక్షణ కల్పించేందుకు ముందుకు రావాలి. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వారికి సంఘీభావంగా ర్యాలీ. రాజ్యాంగాన్ని అవమానించేలాగా ఎస్సీలను విడగొట్టేలాగా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మాల మహానాడు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యమల సుదర్శనం మాట్లాడుతూ సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగం గొప్పదని, దేశంలోని ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అన్నదమ్ముల్లా ఉన్న ఎస్సీలను విడగొట్టేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీర్పును పునఃపరిశీలించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పత్రికా మిత్రులకు, పట్టణ వాసులకు, అధికారులకు మాల మహానాడు వాళ్ళ సంఘర్షణ కమిటీ తరఫున భారత బంద్ను ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందంటే ఆగస్టు 1వ తేదీని ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పును ఖండిస్తూ, అది ప్రజా వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకము, 341 ఆర్టికల్ చెప్పినట్లు సుప్రీంకోర్టుకి అది అధికారం లేదు, అట్లాగే రాష్ట్రాలకు అధికారం లేదు, నిర్వహించే అధికారం. ఫిబ్రవరిలో ఆ తీర్పును రిజర్వ్ చేసి పెట్టి ఆగస్టు ఎందుకు పెట్టాలంటే ఇట్ ఇస్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ మోడీ యొక్క కుట్ర. ఇవాళ మోడీ చేస్తున్న కుట్రకు మొత్తం దళిత వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బలవుతున్నారు. మేము చెప్తున్నాం, మోడీ గారు నువ్వు ఇచ్చిన హామీ అది లోపభూయిష్టమైంది, ఈ తీర్పు లోపభూయిష్టమైంది. ఎందుకంటున్నామంటే రాజ్యాంగంలో 14, 16 ఆర్టికల్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా ఎస్సీ కమిషన్ను ఈ తీర్పు చెత్తబుట్టలేయమనింది. అట్లాగే రామ్దాస్ అథ్వాలే కానీ, లేకపోతే పాశ్వాన్ చిరాగ్ కానీ, అట్లాగే హర్ష కుమార్ కానీ, బెహన్ మాయావతి కానీ ఈ తీర్పు పైన నిరసన చేస్తున్నాం. అట్లాగే మాల మహానాడు తీర్పుకు వ్యతిరేకంగా 9 మంది జడ్జెస్తో ఇంప్లీడ్ అవడానికి మేము ఆ కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో, భారత రాజ్యాంగంలో స్పష్టంగా షెడ్యూల్ కాస్ట్గా పెట్టారు. షెడ్యూల్ కాస్ట్ అంటే దీన్ని విడిదిరండి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఓట్ల రాజకీయం కోసం, ఈరోజు విభజించు పాలించే మనువాద విధానాల కోసం మొత్తంగా కూడా దీన్ని మార్చిపెట్టావు. అంతే దీన్ని అంటున్నాం. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన దానికి అనుభవించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు జిల్లాల వారికే చేస్తున్నట్టు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎట్లా చేస్తావు? నిన్న మొన్న జరిగింది ఇక్కడ అంగళ్ళలో నీపై దాడి జరిగితే ఆ రోజు మాలల్ని వెంటున్నారు. అట్లాగే పుంగనూరులో దాడి జరిగితే మాలల్ని వెంటున్నారు, దెబ్బలు తిన్నారు, కేసులో పడ్డారు, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నారు, ఊర్లో వదిలేసి వెళ్ళిపోయినారు. నువ్వు తల్లి పాలు తాగి తల్లి రూమ్లో అన్నట్లు మాల లేక మద్దతు తీసుకొని మాలను కేసులో ఎదిగిస్తే, మాలను బాధలు పడితే నీకోసం పడితే ఇవాళ మాల వ్యతిరేకమైన తీర్పు నువ్వు ఎట్లా స్వాగతిస్తావు? నేను జిల్లాల వారికి అంటే కులగణన చేసావా? కులగణన చేయలేదు. సెన్సస్ నీ దగ్గర లేదు. ఎప్పుడో 1919 సెన్సస్, లేదా 73, 89 సెన్సస్ పెడితే దానికి ఈరోజు పెరిగిన జనాభా ప్రకారము రిజర్వేషన్ జరగాల. రిజర్వేషన్ పెంచడంలా, ప్రైవేట్లో రిజర్వేషన్ చేయడంలా, ఇవన్నీ లోపభూయిష్ట ప్రభుత్వంలో పెట్టుకొని ఇవాళ మాకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటే మాళ్ళ పంతం చంద్రబాబు అంతాం, మాళ్ళ పంతం మోడీ అంతంగా మేము ఉద్యమిస్తాం. మా ధర్మయుద్ధం ఆల్రెడీ ధర్మయుద్ధాన్ని మేము ప్రకటించాం. ఆ ధర్మయుద్ధం విజయవంతమవుతుంది. అంతిమంగా న్యాయాన్ని, రాజ్యాంగాన్ని విజయం పెట్టి జై భీమ్, జై మాల. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన
సైక్రాట్రిక్ వార్డును సద్వినియోగం చేసుకుని మత్తు పదార్థాల నుండి దూరం కావాలని సదరు వార్డు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక పేర్కొన్నారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సైక్రాట్రిక్ వార్డు నందు అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి ఆమె వివరించారు. మానసిక ఒత్తిడి, మానసిక జబ్బులు, మత్తు పదార్థాలకు సంబంధించి వ్యసనాన్ని వదలకపోవడం వంటి వాటికి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మద్యం, ధూమపాన వ్యసనం నుండి బయటపడాలనుకునే వారు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రం నందు వైద్య సహాయం పొందాలన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీహెచ్ మదనపల్లి. మరి ఈరోజు సైకాట్రిక్ ఇల్నెస్లో మెయిన్గా మెంటల్ ఇల్నెస్ గురించి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఎందుకంటే ఈ మెంటల్ ఇల్నెస్ కానీ దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి 100 మందిలో ఒక 3 ఈ సైకాట్రిక్ ఇల్నెస్ బాగానే పడుతున్నారు. అదేవిధంగా ప్రతి 10 మందిలో ఒక 2 డిప్రెషన్ అనేది బాగానే పడుతున్నారు. దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఈ పబ్లిక్ అనేది ఈ పేషెంట్స్ అనేది ఇబ్బందులు పడటం, వాళ్ళ యొక్క ఎఫికసీ తగ్గిపోవడం, వాళ్ళ పనులు సరిగా చేసుకోలేకపోవడం, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా దాని ప్రభావం కనపడటం చూస్తూ ఉంటాము. ఈ మెంటల్ ఇల్నెస్లో మేజర్ అనేది డిప్రెషన్ అండి. అంటే మానసిక కుంగుబాటు. ఇది చాలా కారణాల వల్ల వస్తుంది. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళ ఎవరికైనా ఉన్న ఎప్పుడో వాళ్ళలో రావచ్చు, లేదంటే బ్రాటప్ ఇంట్లో పెంచే పరిస్థితులు బట్టి రావచ్చు, ఇంకా చుట్టుపక్కల పరిస్థితుల వల్ల రావచ్చు, అదేవిధంగా మనం తినే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల రావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఫిమేల్స్లో ఈస్ట్రోజన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఈ డిప్రెషన్ అనేది ప్రతి ఏజ్లో ఉంటుందండి. అంటే చాలామంది అనుకుంటారు డిప్రెషన్ అనేది పెద్ద ఏజ్లోనే ఉంటుందని. లేదండి, చిన్నతనంలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు మామూలుగా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడం, కారణం లేకుండా ఏడవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే స్కూల్లో టీచర్స్ కానీ గమనించి వాళ్ళని కనుక మనము మాట్లాడినట్లయితే డిప్రెషన్ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా టీనేజ్లో ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోవడం, ఇంట్లో వాళ్ళ స్ట్రెస్ వల్ల కానీ కొంతమంది డిప్రెషన్ గురి అవుతూ ఉంటారు. అదే ఒక ఏజ్ వచ్చింది, యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళ కెరీర్ సెటిల్ అయ్యే టైంలో కానీ లేదంటే పెళ్ళిళ్ళ వల్ల కానీ లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కానీ ఎక్కువగా డిప్రెషన్ గురవుతూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఈ స్ట్రెసెస్ వల్ల వచ్చే డిప్రెషన్ని మనం తొందరగానే క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని యొక్క కారణం కనుక్కొని మనం కరెక్ట్గా మెడిసిన్స్ పెట్టుకొని వాళ్ళకి కానీ కౌన్సిలింగ్ చేసినట్లయితే వాళ్ళు మామూలు పరిస్థితికి వచ్చి వాళ్ళ దైనందిక కార్యక్రమాల్లో మామూలుగా ఉంటారు. అదేవిధంగా కొంతమంది డ్రగ్స్ వల్ల ఈ ఆల్కహాల్, స్మోకింగ్ వీటి వల్ల ఏంటంటే ఫస్ట్లో ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అనేది స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది, అంటే యాక్టివేట్ చేస్తుంది. తర్వాత కాలంలో వాళ్ళ డిప్రెషన్ అంటే న్యూరాన్స్ని అవి డీజనరేట్ చేసి ఆ డిప్రెషన్ గురి అవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం ఫస్ట్ డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మెడిసిన్ నుంచి డిఎడిక్ట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ మనం డిప్రెషన్ యాంటీ డిప్రెషన్స్ మెడిసిన్స్ పెట్టుకున్నట్లయితే ఈ డిప్రెషన్ని బయటపడి సాధారణ జీవితం గడుపుతారు. అదేవిధంగా ఫీమేల్స్ ఏంటంటే ఒక ఏజ్ తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మెనోపాజ్ డిప్రెషన్ కానీ లేదంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ అవడం, వీటి వల్ల ఎక్కువగా మానసికంగా కుంగుబాటుకి లోనవుతూ ఉంటారు. వీళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ చేసి కౌన్సిలింగ్ చేసుకుంటే ఖచ్చితంగా దాని నుంచి కూడా బయటపడతారు. ఎందుకంటే ఈ డిప్రెషన్ అనేది చాలామంది మామూలుగా అంటే ఇది కామనే కదా అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మొదటి అంటే ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసి పేషెంట్స్ని వాళ్ళకి కనుక సరైన ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు మళ్ళా సాధారణ జీవితం గడిపి హ్యాపీగా ఉంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది అంటే కౌన్సిలింగ్ ఉంది, ట్రీట్మెంట్ ఉన్నది అనేది చాలామందికి తెలియదు. దాని గురించే ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు అనే దాని గురించి ఒక అవగాహన కలిగి
ఎవరిలో అన్నా ఇలాంటి అంటే ఒంటరిగా కూర్చోవడం, కారణం లేకుండా యాడ్ అవ్వడము, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, లేదు అంటే పనులు సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మొదట్లోనే గుర్తించి మీరు కనుక మా దగ్గర తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని బట్టి అంటే దీనిలో ఏంటంటే డిప్రెషన్ కూడా స్టేజ్లో ఉంటుంది. కొంతమందికి మైల్డ్ డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా మోడరేట్ డిప్రెషన్, కొంతమంది సివియర్ డిప్రెషన్ ఉంటుంది, కొంతమంది అంటే మరీ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వెంటనే అడ్మిట్ చేసి, అంటే సివియర్ డిప్రెషన్ వాళ్ళని మనం వెంటనే అడ్మిట్ చేసుకొని వాళ్ళకి కనుక మనం ట్రీట్మెంట్ పెట్టి కౌన్సిలింగ్ చేసి పంపిస్తే ఇలాంటి మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉంటారు. కాబట్టి మీరంతా దీని గురించి ఈ మెంటల్ ఇల్నెస్, డిప్రెషన్ అనేది ఎక్కువ మేజర్ పార్ట్. ఇప్పుడు ఎక్కువగా దీనికి లోనవుతున్నారు. స్ట్రెస్ వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ, లేదంటే కెరీర్లో మన సెటిల్ అయిపోవడం, లేకపోతే చదువులు వెనకబడిపోవడం, ఇలాంటి చాలా కారణాల వల్ల ఎక్కువ మంది డిప్రెషన్కి లోనవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళలో కనుక ఇలాంటి లక్షణాలు ఉండి వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి దీని గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆశిస్తూ సెలవు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచ దేశాలు ఖండించి వారికి మద్దతుగా నిలవాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లెపట్నంలోని రామాలయం నుండి బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రారంభమైన అల్లర్లు ఇప్పుడు మతం రంగు పులుముకున్నాయని చెప్పారు. అక్కడ మైనారిటీలుగా జీవిస్తున్న హిందువుపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా, రక్షణగా యావత్ ప్రపంచం నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. బంగ్లాదేశ్లో సెక్యులరిజం, బంగ్లాదేశ్లో సెక్యులరిజం, బంగ్లాదేశ్లో సెక్యులరిజం. భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రాణాలైనా అర్పిస్తాం. భలే భారత్ మాతా, భారత్ మాతా కి మాతరం, 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 మాతరం. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతా, గో మాతా కే, గంగా మాతా కే, తులసి మాతా కే, శ్రీరామ జన్మభూమి కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెర్రితల వేసి ఉర్రలు ఎగుతున్న కుక్కలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో ఉండేటువంటి ముస్లిం దేశాలైనటువంటి వాటిని చిన్న చిన్నగా హత్య చేసుకుని ఒక్కొక్కటిగా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ హిందూ తీవ్రవాదులు అనే పేరుతో మన కాంగ్రెస్ లో ఉన్నటువంటి మేధావులంతా కూడా మనల్ని కార్నర్ చేసి మనల్ని తీవ్రవాదులుగా ప్రపంచంలో చూపించి వాళ్ళు ప్రపంచంలో ఉండే దేశాలంతా కూడా సెక్యులరిజం పేరుతో హిందువుల్ని తరిమేస్తున్నారు. అలాగే తీవ్రవాదులు ఆ దేశాలను ఆక్రమించి ఇదే స్థితి భారతదేశానికి కూడా పడుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. దీనికి యావత్ హిందూ సమాజము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం వ్యాపారాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇండ్లు కట్టుకుంటున్నాం, ఇవన్నీ మనవి కాదు అని తెలిస్తే మీ స్థితి గతి ఏమిటో ఒకసారి హిందువులంతా మేల్కొని ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 2027 నాటికి భారతదేశాన్ని మేము ఆక్రమిస్తాం అని కొన్ని కుక్కలు అంటున్నాయి. వీళ్ళకి ఎంత ధైర్యం!
దానికి కారణం మనలో ఉన్నటువంటి సెక్యులరిస్టులే. ఈ పొద్దు ప్రపంచం మొత్తం మీద ఈ తీవ్రవాదం ఏదైతే ఉందో మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, అస్సాం ఇలాంటి రాష్ట్రాల్లో ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ కు అక్కడక్కడ కనుమరుగైతా ఉంది. కాబట్టి వెంటనే హిందువులంతా మేల్కొని వీటికి సరైన చెప్పకపోతే మన స్థితి ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. మనం ఇప్పుడు మేలుకోవాలి. హిందూ సమాజాన్ని హిందువులే కాపాడుకోవాలి, గవర్నమెంట్ కాపాడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో అనేకమైన విషయాలకు సమయం ఇస్తుంటాడు. పిల్లల కోసం సమయం ఇస్తాడు, వ్యాపారం కోసం సమయం ఇస్తాడు, తినేదానికి తిరిగేదానికి సమయం ఇస్తాడు. దేశం కోసం సమయం ఇచ్చిన రోజు మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోగలము. ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మరీ మరీ చెప్తున్నాను. నీ ధనము, నీ శక్తి, నీ సామర్థ్యము, నీ ఆదాయము మొత్తము కూడా అన్నిటికీ భాగం పంచినట్టే దేశానికి భాగం పంచకపోతే భవిష్యత్తులో నువ్వు దేశాన్ని కోల్పోతావు. దేశాన్ని కోల్పోతే నీకున్నటువంటి ఏది కూడా నీది కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ పొద్దు బంగ్లాదేశ్ లో అనేక మంది ఇళ్ళు, పొలాలు అన్ని వదులుకొని ఇతర రాష్ట్రాలకు దాసాదులుగా వచ్చి వీధుల్లో కూర్చొని అన్నదాన సత్రాల్లో తింటున్నారు. ఈ స్థితి మనకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మన శక్తి, సామర్థ్యం, ధనము కూడా దేశానికి ఉపయోగించేది నేర్చుకోవాలి. సమయం ఇవ్వాలి, ప్రధానమైనది. సమయం ఇవ్వకపోతే దేశాన్ని మార్చలేము. ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ లో, వాట్సాప్ లో మనము వైరల్ చేస్తూ ఉంటాం. అనేకమైన విషయాలు బయటకు రావడం లేదు. ఈ రోజు ఈ సంఘటన ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మంది ఫార్వర్డ్ చేశారు. కానీ ఏ ఊళ్ళో కూడా 500 మంది రావడానికి కష్టంగా ఉంది. కోట్లు ఎక్కడ, 500 ఎక్కడ? దీనికి దానికి కంపారిజన్ పెరగాలి. కాబట్టి హిందువులారా మేలుకోండి. ఈ పొద్దు ఈ జాగరణ ఏదైతే ఉందో, హిందూ సంఘాల ఐక్యవేదిక ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హిందూ చైతన్య వేదిక వైపండి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే మన హిందువులందరూ ఏకమయ్యి మన బంగ్లాదేశ్లో జరిగే మత విద్వేషాలని వాటికి వ్యతిరేకంగా మేమందరం ఈరోజు ఇలా ఈ ర్యాలీ చేయాలనుకుంటున్నాము. కాబట్టి బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలకు రక్షణ లేదు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలకి రక్షణ కల్పించాలి. మత విద్వేషాలు ఇవన్నీ ఆగాలని చెప్పి మేము ఈరోజు ఈ మహిళలు తర్వాత అందరూ కలిసి మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుండే వారు పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థలను మోయించారు. చాలా మేరకు విద్యా సంస్థలు ముందస్తు సెలవు ప్రకటించాయి. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమలా సుదర్శన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైందన్నారు. ఈ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మాలల వ్యతిరేకి మోడీ, మాలల వ్యతిరేకి మోడీ.
సంఘర్షణ కమిటీ ద్వారా భారత్ బంద్ను పిలుపునిచ్చారు. అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, దళిత సంఘాలు అన్ని కలిపి భారత్ బంద్ను జయప్రదం చేయాలని అందులో భాగంగా అన్నమయ్య జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో మాల మహానాడు పెద్ద ఎత్తున బంద్ను జయప్రదం చేయడానికి కృషి చేస్తోంది. అందులో మా పిలుపు మేరకు, మా విజ్ఞప్తి మేరకు పాఠశాల యాజమాన్యము, పిల్లలు సహకరించి మొత్తంగా కూడా ప్రైవేట్ యాజమాన్యం సహకరించి పాఠశాలలు మూసేశారు. ఉన్న వాళ్ళు కూడా ఆబ్జర్వ్ చేశారు. ఎందుకు మేము బంద్ చేస్తున్నామంటే ఆగస్టు 1న వచ్చినటువంటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాష్ట్రాలు చేయవచ్చు అన్న ఆ జడ్జిమెంట్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని స్పష్టంగా చెప్తే ఇవాళ చంద్రచూడు మోడీ ప్రభావితంతో సాహిత్య రిపోర్టులతో మొత్తంగా కూడా జడ్జిమెంట్ను ఫిబ్రవరిలో రిజర్వ్ చేశాడు. తర్వాత ఈ మధ్యకాలంలో దానికంటే ఇవ్వకుండా, ఓపెన్ చేయకుండా ఆగస్టు 1 నుంచి అంటే ఎన్నికలు అయిపోయి ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. తర్వాత మళ్ళీ ఇవాళ ప్రశాంతం ఉందని చెప్పేసి మాల మాదిగలను నిట్ట నిలువుగా చీల్చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. నాగపూర్లో సంతలు, సన్యాసులు 100 మంది కలిసి ఒక మనువాద రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మొట్టమొదటి కుట్ర ఇది. మందకృష్ణ తెలుసుకోలేకపోతున్నాడు. మేము అడుగుతున్నా మందకృష్ణ, ప్రైవేట్ లో రిజర్వేషన్ అడగండి. ఇవాళ ప్రైవేట్ ఆస్తులు, రైల్వేలు, ఓడలు, ఆర్టీసీలు మొత్తంగా కూడా అంబానీ ఆదానికి అమ్ముతా ఉంటే నీ నోరు మెదుపుదాం. నువ్వు కామ్గా ఉంటున్నావు. ఇవాళ ప్రజలకు ఎక్కడ ఉద్యోగ వ్యవస్థ ఎక్కడ ఉంది? అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే వాటి విషయం పోవు. ప్రైవేట్లో రిజర్వేషన్ అడుగు, ఉద్యోగాల్లో రిజర్వేషన్, ప్రమోషన్ రిజర్వేషన్ అడుగు. అవేమడుగుతామంటే ఏబిసిడి కావాలంటే ఏబిసిడి చేసేసి ఏం చేస్తున్నారు? ఇవాళ మూల వేస్తున్నారు. మాలమాదిల యొక్క దుస్థితి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం ఒకటి, ఈ వర్గీకరణ అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టుకు ఉంటే రాజ్యాంగం గొప్పది. అందుకని మేము 9 మంది ఉన్న జడ్జితో ఇవాళ వకాలత్ చేసినాం. దాన్ని నడిపిస్తాం, విజయవంతమవుతాం. అంతవరకు ధర్మయుద్ధం కొనసాగిస్తూనే ఉంటాం. మాలలే విజయవంతమవుతారు. దళితుల ఐక్యత, మాలమాదిగల ఐక్యత, ఈ దేశ ఐక్యత, ఎప్పుడైతే అట్టడుగు విధానాలు, జీవన విధానం బాగా ఉంటుందో అప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది. అందుకే చెప్తున్నాం, మోడీ నీ కాలం సమీపించింది. నీ ప్రభుత్వాన్ని సంవత్సరంలోగా పాలవర్గాన్ని మొత్తం కూలగొట్టే పరిస్థితి వస్తుంది. జై భీమ్, జై మాల. భారత్ బంద్ విషయంగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ఇక్కడ వర్గీకరణతో వ్యతిరేకంగా తీర్పిచ్చాడు. మోడీ ప్రభావిత జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అందుకు దళితులు మొత్తం న్యాయం జరిగే దిశగా మేము భారత్ బంద్ ఈరోజు ఏ విధంగా చేస్తున్నాము. ఈ వర్గీకరణను ఆపేంత వరకు ప్రయాణాలు తీస్తాం. ఈ బంద్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. జయమాల. కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి భాష తెలియజేశారు. ఇటీవలే కాలంలో వయస్సు, లింగభేదం లేకుండా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా హార్ట్ అటాక్ తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇందుకు గల కారణాలను తెలుసుకుని హోంలో హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హార్ట్ అటాక్ ముందు శరీరంలో వచ్చే మార్పులు, వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన వైద్య చికిత్సల గురించి డాక్టర్ రెడ్డి భాష సుదీర్ఘ ఇంటర్వ్యూ ఎంసీటీవీ ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రెడ్డి భాష, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, స్టార్ హార్ట్ సెంటర్, మదనపల్లి. ఈరోజు నేను హార్ట్ అటాక్, గుండెపోటు గురించి చర్చించదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యవ్వనం అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు, యువకుల్లో కూడా చాలా మందిలో హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్ రీచ్ అవ్వకముందే ప్రాణాలు కోల్పోవడం మనము వింటున్నాము. అది జరుగుతుంది కూడా. దాంతోపాటు అడల్ట్స్ అంటే ఎక్కువ వయసు పైబడిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ రీచ్ అవ్వకముందే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీని గురించి నేను ముఖ్యంగా ఈరోజు డిస్కస్ చేయదలుచుకున్నాను. అసలు ముఖ్యంగా హార్ట్ అటాక్ అంటే ఏమిటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. హార్ట్ అటాక్ అంటే మామూలుగా మనకు గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. కుడివైపున 1, ఎడమవైపున 2 రక్తనాళాలు ఉంటాయి. వీటిని ధమనులు అంటాం. ఇవి గుండెకు నిరంతరాయంగా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎప్పుడైతే పూర్తిగా కూడిపోయి కొలెస్ట్రాల్ గడ్డలతో కానీ రక్తం గడ్డలతో కానీ మూసుకుపోవడం వలన ఏ భాగమానికైతే అవి రక్తాన్ని ఇస్తున్నాయో ఆ భాగానికి రక్త సరఫరా ఆగిపోయి వచ్చే నొప్పే హార్ట్ అటాక్. సో టైమ్ ఈజ్ మజిల్ అంటాం. అంటే మనం లేట్ చేసే కొద్దీ రక్త సరఫరా ఆగిపోవడం వలన మజిల్ డ్యామేజ్ ఎక్కువగా జరిగి హార్ట్ అటాక్ వలన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో లేట్ చేయడం వలన ఒక్కోసారి ఏమవుతుందంటే గుండెల్లో కదలికలు కూడా ఆగిపోతాయి.
దట్ ఈస్ కాల్డ్, దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటాం. అప్పుడు గుండె పంపింగ్ తగ్గిపోతుంది, మెదడుకు దాంతోపాటు బాడీలో ఉండే వేరే ఆర్గాన్స్ కూడా రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే ఫస్ట్ గుండెపోటు రావడం, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అనేది ఇమ్మీడియట్ గా రాదు, ఫస్ట్ గుండెపోటు వచ్చిన తర్వాతే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సో దీనికి గల కారణాలు అంటే గుండెపోటు రావడానికి గల కారణాలు మనం చూసుకుంటే మనం ఎక్కువ అంటే యువకుల్లో ఏంటంటే మన జీవన శైలి, అంటే మన లైఫ్ స్టైల్, దాంతోపాటు మానసిక ఒత్తిడి. మన జీవన శైలిలో ఎక్కువ మానసిక ఒత్తిడి వలన కూడా ఈ స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువైపోయి మనలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి దాని ద్వారా రక్తం గడ్డలు పెరిగిపోవడం, దాని ద్వారా యువకులు గుండెపోటు రావడం మనం చూస్తుంటాం. ఇంకోటి ఏమంటే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వలన, సరిగా వ్యాయామం చేయకపోవడం వలన కూడా గుండెపోటు రావడం జరుగుతుంది యువకుల్లో. ఇంకోటి చెప్పదగ్గ విషయం ఏమంటే కోవిడ్ తర్వాత చాలా మందిలో గుండెపోటు రావడం చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ వైరస్ కి రక్తం గడ్డ కలిగించే తత్వం ఎక్కువ ఉంది. సో దానివల్ల గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఫామ్ అయ్యి గుండెపోటు రావడం జరిగింది. కానీ అది కోవిడ్ వచ్చిన వితిన్ 2-3 months లో మనం ఎక్కువ గమనించాము. దాంతోపాటు ఇంకో అపోహ ఏమంటే చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వలన హార్ట్ అటాక్ వచ్చిందని అనుకుంటుంటారు. అది అపోహ మాత్రమే. దానికి సంబంధించిన సరైన డేటా ఇంతవరకు ఇంకా రాలేదు. అది కొన్ని వ్యాక్సిన్స్ వల్ల కొంతమందిలో వ్యాక్సిన్స్ వేసుకున్న ఫస్ట్ 2 months లో గుండెపోటు రావడం జరిగింది. కానీ దానికి సంబంధించిన డేటా కూడా ఇంతవరకు మనకు తెలియదు. ఎందుకంటే ఒక జబ్బు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 5 to 10 years రీసెర్చ్ జరిగి దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ గుండెపోటు కానీ వేరే అనర్థాలు వస్తాయని తెలుసుకోవాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు జరుగుతుంది. సో కోవిడ్ వైరస్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ మనకు ఇంకా ఎలాంటి అనర్థాలు జరుగుతాయనేది పూర్తిగా తెలియదు. సో ఇలా గుండెపోటు వచ్చినప్పుడు మనం ఎలాంటి లక్షణాలను చూస్తాం అనేది ఫస్ట్ తెలుసుకున్నాం. అంటే గుండెపోటు లక్షణాలు ఏంటి, వాటిని ఫాస్ట్గా మనం ఎలా రికగ్నైజ్ చేయాలి. సో గుండెపోటు మామూలుగా మనకు గుండె ఎడమ వైపున ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఎడమ వైపున ఛాతీలో నొప్పి వస్తేనే గుండెపోటు అనుకుంటారు. కానీ దాంతోపాటు కొంతమంది కుడివైపున ఛాతీలో కూడా నొప్పి రావచ్చు, కొంతమందికి మెడలో నొప్పి రావచ్చు, కొంతమందికి వీపుల్లో కూడా నొప్పి రావచ్చు. నేను చూసిన పేషెంట్స్లో చాలా వరకు ఇప్పటి వరకు ఇక్కడ నేను మదనపల్లిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎడమ వైపున ఛాతీలో నొప్పితో వచ్చే పేషెంట్స్ చాలా తక్కువ. చాలా వరకు కుడివైపున ఛాతీలో నొప్పి, కొంతమంది వీపుల్లో నొప్పి, కొంతమంది గొంతులో నొప్పి, కొంతమంది జాయింట్స్లో భుజాల నొప్పులతో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మనకు కడుపు పై భాగంలో ఎలాంటి నొప్పి వచ్చినా అది తగ్గనప్పుడు ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టు ఈసీజీ కానీ ఎక్కువ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకు ఈ లక్షణాలు అంటే గుండెపోటు ఉందా లేదా అనే లక్షణాలు మనకు తెలుస్తాయి. ఇంకా ఏమంటే కొంతమందికి నడిచినప్పుడు ఛాతీలో నొప్పి రావడం, తర్వాత నడిచినప్పుడు గొంతులో నొప్పి రావడం, నడిచినప్పుడు వీపుల్లో నొప్పి రావడం, నడిచినప్పుడు భుజాల్లో నొప్పి రావడం కూడా గుండెపోటు లక్షణం. ఇంకోటి చెప్పదలుచుకున్న విషయం ఏమంటే సైలెంట్ హార్ట్ అటాక్. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే అలాంటి పేషెంట్స్లో చాలా వరకు గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి రాకుండా నడిచినప్పుడు ఆయాసం రావడం, స్టెప్స్ ఎక్కినప్పుడు ఆయాసం రావడం, ఏదైనా పని చేసినప్పుడు కూడా ఆయాసం రావడం, ఇలాంటివి జరగడం మనం చూస్తుంటాం. ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే షుగర్ పేషెంట్స్లో, షుగర్ ఎక్కువగా కంట్రోల్గా లేని పేషెంట్స్లో, వయస్సు పైబడిన వాళ్ళల్లో సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే వీళ్ళలో నొప్పి ఏమి ఉండదు, జస్ట్ నడిచినప్పుడు ఆయాసం రావడం, స్టెప్స్ ఎక్కినప్పుడు ఆయాసం రావడం లాంటివే మనము చూస్తుంటాం. గుండెపోటు వస్తుంది అంటే చాలా వరకు ప్రతి ఒక్కరిలో గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు పేరుకుంటూ వస్తాయి. వయసుతో పాటు ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ గడ్డలు పేరుకుంటూ వస్తూ ఉంటాయి. కానీ ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్, బీపీ ఉండే వాళ్ళలో, స్మోకర్స్లో, ఇంకా డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళలో ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ అంటే కొలెస్ట్రాల్ గడ్డలు కాస్త పూర్తిగా పూడిపోయి రక్తం గడ్డల్లాగా ఫామ్ అయ్యి ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి గుండెపోటు వస్తుంది. సో ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకున్నాము. సో నివారణ చర్యలు కానీ ట్రీట్మెంట్ కానీ ఎలా రెస్పాండ్. సో గుండెపోటు వచ్చినప్పుడు అంటే మనకు నొప్పి
ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సరౌండింగ్లో ఉండే ప్లేస్లో ఎక్కడైనా కానీ మీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ లేకుంటే ఎక్కడన్నా ప్రైవేట్ ప్రాక్టీషనర్ ఉన్న దగ్గర పోయి ఇమ్మీడియట్గా ఈసీజీ తీసుకోవాలి. ఈసీజీలో చాలా వరకు మనకు గుండెపోటు లక్షణాలు తెలుస్తాయి. అప్పుడు ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టు మన యాక్షన్ తీసుకోవాలి. అది చేసే ముందు నేను ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నాను. చాలా వరకు మనకు గుండెపోటు లక్షణాలు గ్యాస్ట్రిక్ లక్షణాలతో సంబంధం ఉంటుంది. అది ఎలా అంటే చాలా వరకు ఛాతీలో మంటలాగా వస్తుంది గుండెపోటు. దాన్ని ఏమనుకుంటారంటే చాలా మంది ప్రజలు అది గ్యాస్ట్రిక్ వల్ల వచ్చింది అనుకుని గ్యాస్ట్రిక్ మాత్రలు వాడడం, అది తగ్గకపోవడం, తర్వాత 3-4 రోజులకు కార్డియాలజిస్ట్కో ఫిజిషియన్ దగ్గరకు రావడం వలన చాలా వరకు ఏమవుతుంది, అప్పటికే చాలా టైం అయిపోయి ఉంటుంది. వాళ్ళు లేట్ స్టేజ్లో ఉంటారు. కొంతమంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారు. కొంతమంది హాస్పిటల్ రీచ్ అయినాక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. సో ఎవరైనా కానీ 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత గ్యాస్ట్రిక్ నొప్పి తగ్గడం లేదనుకుంటే ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్నో కన్సల్ట్ ఫిజిషియన్నో కలిసి ఈసీజీ తీసుకోవడం మస్ట్. కంపల్సరీ ఈసీజీ తీసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మిమిక్స్ అంటాం, అంటే మనకు గుండెపోటు చాలా వరకు సింటమ్స్ లక్షణాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో అంటే గ్యాస్ట్రిక్ నొప్పితో చాలా వరకు అంటే అలానే ఉంటాయి. సో ఇందులో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే కొంతమందికి ఛాతీలో మంట ఉంటుంది, కానీ ఈసీజీ ఎక్కువ నార్మల్గా ఉంటుంది, బ్లడ్ టెస్ట్ కూడా నార్మల్గా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ కూడా నేను చాలా మందిని చూసాను. మళ్ళీ ఒక 2 hours 3 hours తర్వాత అదే పేషెంట్స్కి అలానే నొప్పి ఉన్నప్పుడు మళ్ళీ ఈసీజీ కానీ ఇకో కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేసినప్పుడు తర్వాత పాజిటివ్ వస్తుంది. సో అలాంటి నొప్పి వచ్చి ఈసీజీ ఎక్కువ నార్మల్గా ఉన్నా బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉన్నా మళ్ళీ నొప్పి కంటిన్యూస్గా వస్తూ ఉన్నా అబ్జర్వేషన్లో ఉండాలి. లేదనుకుంటే 1 గంట తర్వాత మళ్ళీ పరీక్షలు రిపీట్ చేయాల్సిందే. చాలా మందికి డౌట్ వస్తుంది పేషెంట్ దగ్గరకు రాగానే, సరే ఇందాకే కదా ఈసీజీ తీస్తున్నారు మళ్ళీ ఎందుకు ఈసీజీ తీస్తున్నారని. ఈసీజీ ఇకో ఇవన్నీ ఎలాంటి టెస్ట్ అంటే ఫోటో లాంటివి టెస్ట్. అంటే మనకు లోపల అంతర్గతంగా ఉండే ప్రాబ్లంని పూర్తిగా పసిగట్టలేవు. లోపల 100% బ్లాక్ వచ్చినప్పుడే వాటిలో తేడాలు తెలుస్తాయి. కాబట్టి మనం వచ్చిన పేషెంట్స్కి నొప్పి తగ్గినప్పుడు మళ్ళీ ఈసీజీ కానీ ఇకో కానీ రిపీట్ చేయడానికి కారణం అదే. నేను లాస్ట్ వీక్ కూడా ఒక పేషెంట్ చూసాను. జస్ట్ ఛాతీలో మంట అని వచ్చాడు పేషెంట్. ఈసీజీ నార్మల్, ఇకో నార్మల్, బ్లడ్ టెస్ట్ కూడా నార్మల్. అయినా కానీ పేషెంట్ అబ్జర్వేషన్లో పెట్టడం 2 hours తర్వాత మళ్ళీ ఈసీజీ తీస్తే ఈసీజీ కంప్లీట్గా మారిపోయింది. సో ఇమ్మీడియట్గా ఆ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, మనకు ఛాతీలో మంట రావడం, స్వెట్టింగ్స్ రావడం అన్న గుండెపోటు అని తెలిసినాక మీరు ఎక్కడైనా పల్లెల్లో ఉంటే అక్కడ సరౌండింగ్లో ఉండే ప్రైవేట్ ప్రాక్టీషనర్ కానీ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరలో ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి అంటే లోడింగ్ మెడికేషన్ అంటాం. లోడింగ్ మెడికేషన్ అంటే రక్తం పలసపడే మందులు, కొలెస్ట్రాల్ మందులు. సో లైక్ ఎకోస్ప్రిన్ 325 mg, క్లోపిడోగ్రిల్ అనే టాబ్లెట్ని 600 mg, తర్వాత స్టాటిన్ అటోవాస్టాటిన్ ఒక 40 to 80 mg, అన్ని 6 మాత్రలు ఒకేసారి మీకు ఇచ్చాలా. తర్వాత దగ్గరలో ఉండే ప్రైవేట్ ఫిజిషియన్ కానీ లేకుంటే కార్డియాలజిస్ట్కి ఇమ్మీడియట్గా తీసుకొచ్చేయాలి. సో ఇది ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. సో అలాంటి పెరిఫరల్ సెటప్లో ఉన్నప్పుడు ఇంతకు మించి మనం ఫస్ట్ ఎయిడ్ చేయలేం. సో ఇమ్మీడియట్గా సరౌండింగ్లో ఉండే కార్డియాలజిస్ట్ దగ్గర పేషెంట్ని తీసుకురావాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డోర్ టు బెలూన్ టైం అంటాం. అంటే పేషెంట్ కార్డియాలజిస్ట్ దగ్గర కానీ ఏదైనా హాస్పిటల్ దగ్గరకు వచ్చినప్పుడు డోర్ టు బెలూన్ టైం అంటే 90 minutes, అంటే 1.5 hours. సో ఈ 1.5 hours మనం ఇమ్మీడియట్గా పేషెంట్ని క్యాత్ ల్యాబ్కి అంటే స్టెంట్ వేసే మిషన్ లోకి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి అప్పటికప్పుడు బ్లాక్ని క్లియర్ చేయాలి. అప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. సార్ ఇంకోటి చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి డౌట్స్ రేజ్ చేస్తుంది. సార్ మీరు ఎందుకు అంటే ఫస్ట్ ఇంజెక్షన్ ఎందుకు వేయకూడదు, ఎందుకు ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తారు అనేది చాలా మంది డౌట్ రేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ యూరోపియన్ కానీ అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం బెస్ట్ ట్రీట్మెంట్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఇమ్మీడియట్గా క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళడం, యాంజియోగ్రామ్ చేయడం, బ్లాక్ ఉంటే అప్పటికప్పుడే క్లియర్ చేయడం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డోర్ టు బెలూన్ టైం. అంటే హాస్పిటల్కి వచ్చిన 1.5 hours ఈ పని మనం చేసేయాలి. అలా చేస్తేనే రిజల్ట్స్ బాగుంటాయి, అవుట్కమ్స్ బాగుంటాయి, మోర్టాలిటీ అంటే ప్రాణాలు పోవడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఇంజెక్షన్ విషయానికి వస్తే లైక్ స్ట్రెప్టోకైనస్, యూరోకైనస్, ఆల్టిప్లస్, రెటిప్లస్, టెనిక్టిప్లస్, ఇలా 4 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ చీపెస్ట్ అయితే స్ట్రెప్టోకైనస్, దాని తర్వాత అన్ని కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు ఇవ్వాలి
సపోజ్ డోర్ టు బెలూన్ టైం అంటే మనకు పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పటికీ తర్వాత మనం క్యాత్ ల్యాబ్ రీచ్ అయ్యే టైము మోర్ దాన్ అంటే 90 minutes. లేకుంటే ఇప్పుడు మనము ఇక్కడ మన క్యాత్ ల్యాబ్ లేదు ఈ ప్లేస్లో, క్యాత్ ల్యాబ్ ఉండే ప్లేస్కి వెళ్ళడానికి అంటే స్టెంట్ వేసే మిషన్ వెళ్ళడానికి టైము మోర్ దాన్ 2 hours కానీ మోర్ దాన్ 3 hours పడుతుంది, పెయిన్ ఎక్కువ ఉంది, అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం అలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్స్ వల్ల కూడా రిజల్ట్స్ బాగుంటాయి ఒక్కోసారి, కానీ ఒక్కోసారి మళ్ళీ హార్ట్ అటాక్ రావడం, కొంతమందికి అరిథ్మియాస్ లైక్ హార్ట్ రేట్ డౌన్ అవడం, హార్ట్ రేట్ పెరగడం వలన ప్రాణాలు కోల్పోవడం, కొంతమందికి మెకానికల్ కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్ అంటాం, కొంతమందికి గుండె చిల్లులు పడడం, కవాటాలు లీక్ అవడం వల్ల ఇబ్బంది జరగడం అలాంటివి జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంజెక్షన్ల వల్ల వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ చాలా వరకు మనం ఇమ్మీడియట్ గా పరిసరాల్లో క్యాత్ ల్యాబ్ ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేసి దానికి స్టెంట్ వేయడం వల్ల చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సింది. సో మనము ఫ్యూచర్లో కానీ చిన్నపిల్లల్లో కానీ హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, లైక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ సైక్లింగ్ స్విమ్మింగ్ ఇవి క్రమం తప్పకుండా చేసుకోవాలి. తర్వాత ఏమైనా చెడు అలవాట్లు ఉంటాయి స్మోకింగ్ డ్రింకింగ్ అవి మానుకోవాలి. తర్వాత షుగర్ పేషెంట్స్ని షుగర్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి. బీపీ ఉంటే బీపీని కూడా కంట్రోల్ చేసుకోవాలి. మనకేమన్నా మానసిక ఒత్తిడి కానీ ఏమన్నా ఉంటే చాలా వరకు దాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ పాటించడం వలన ఫ్యూచర్లో మనకు హార్ట్ అటాక్స్ ఇమ్మీడియట్ గా రాకుండా దానివల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా మనం నివారించుకోవచ్చు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగాన్ని అవమానించేలా ఎస్సీలను విడగొట్టేలా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరం. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం ఆగ్రహం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. బంగ్లాదేశ్లోని హిందువులకు ప్రపంచ దేశాలు రక్షణ కల్పించేందుకు ముందుకు రావాలి. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వారికి సంఘీభావంగా ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.